అందరికీ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అలాగే ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ గురించి మేడం గారితో చర్చించడం జరిగింది. ఆమె స్పందన సానుకూలంగా బాగా చర్చించి ఇచ్చినారు. అలాగే 2000 ఓటర్ లిస్టులో అందరికీ బిఓలోస్ ఓటర్ లిస్ట్ ఇస్తున్నారు. వీళ్ళు 2002 వచ్చేసి మ్యాపింగ్ చేసుకొని మీరు ఫిలప్ చేయమని చెప్తున్నారు. కానీ ఈ మ్యాపింగ్ చేయడానికి ఓటర్ లిస్టు ఫిలప్ చేయడానికి ప్రజలకు అవగాహన లేదు. అలాగే బీఓలో ఆఫీసర్ మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వాళ్ళే బీఓలో ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే మీరే రాసుకోవాలని అని చెప్తున్నారు. కానీ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది, ప్రజలకు అవగాహన లేదు. అలాగే మేము కలెక్టర్ గారిని కలిసి మీరు వచ్చేసి సచివాలయంలో వాలంటీర్స్ని పెట్టి ఈ ప్రోగ్రామ్ని వచ్చేసి అందరికీ అవగాహన కల్పించి వ్రాయడానికి వాలంటీర్స్ని పెట్టమని చెప్తున్నాము. కానీ కలెక్టర్ గారు ఈసీఓ ఎలక్షన్ కమిషనర్ గానే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వాలంటీర్లు పెడతారు. అలాగే నేను కూడా బీఎల్ఓ ఆఫీసర్కి ఇంకా అవగాహన కల్పిస్తాను, వాళ్ళకి ఇంకా చెప్పి వచ్చేసి ఇది చేస్తా అని చెప్పేసి సానుకూలంగా ఆమె స్పందించి మీకు మేలు చేస్తామని చెప్పినాను. అలాగే ఈ ఎస్ఐఆర్ వచ్చేసి 1 మంత్ ఉంది, ఇది ఇంకో మంత్ కూడా పొడిగించమని మేము ఆమెకు రిక్వెస్ట్ చేసుకున్నాము. అది కూడా ఆలోచిస్తామని చెప్పేసి ఆమె సానుకూలంగా స్పందించారు. అలాగే నంద్యాల ప్రజలందరూ విజ్ఞప్తి ఏమంటే ఇది వచ్చేసి ప్రతి పౌరుడి యొక్క హక్కు, ఓటు హక్కు. దీన్ని వచ్చేసి మనం కాపాడుకోవాలి. కాబట్టి ఎలాగైనా ప్రజలు దీన్ని మీరు ఇచ్చిన ఎన్విరాన్మెంట్ ఫారం వచ్చేసి ఒకటి జిరాక్స్ వచ్చేసి మీరు నింపి తర్వాత ఒరిజినల్ నింపి బీలో ఒకసారికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియ సానుకూలంగా తర్వాత ప్రక్రియ మంచిగా చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఈ ఎస్ఆర్ ప్రక్రియ సక్రమంగా చేయాలని చెప్పి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై భారత్. అస్సలాముఅలైకుం. ఈరోజు నంద్యాల ముస్లిం చేసి ఇక్కడ నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే జరుగుతున్నదో దాంట్లో ఉండే అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడానికి బిఎల్ఓలకు సరైన అవగాహన కార్యక్రమాన్ని జరిపించమని, ఎందుకంటే బిఎల్ఓలు బీద వాళ్ళ దగ్గరికి ఆ తర్వాత అక్షరాస్యత లేని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకుండే వర్క్ ప్రెషర్తో ఒక్కొక్కరికి 2 ఫామ్స్ ఇచ్చేసి మేము వారం తర్వాత వస్తాము, దీన్ని భర్తీ చేసి పెట్టండి, మేము తీసుకొని వెళ్తాము అని అంటున్నారు. అందులో సందేహాలు వచ్చినప్పుడు బిఎల్ఓలను ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క బిఎల్ఓ ఒక్కొక్కలాగా చెప్తా ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది అయితే మేము పై అధికారులను అడిగి చెప్తాము, దాన్ని ఎలా ఫిలప్ చేయాల్సిందే అని కూడా అంటున్నారు. పై అధికారులను అడిగితే వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని అడుగుతామంటున్నారు. ఈ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ప్రజలకు సరైన అవగాహన దీని మీద లేదు. ఓటు హక్కు అందరికీ సామాన్యం చేయాలి, జనరలైజ్ చేసి ప్రభుత్వం దాన్ని ఈజీ చేయాలి. ఇదేదో చాలా కఠినతరం చేసేసినారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది. ఓటు హక్కే లేకపోతే అసలు ప్రజలకు ఇంకా ఎటువంటి హక్కులు ఉండవు. కాబట్టి తొందరపడకుండా ప్రజలందరూ వాళ్ళకు వచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫస్ట్ జిరాక్స్ చేసుకోండి. ఆ తర్వాత సరైన అవగాహన దాని మీద ఎలా ఫిలప్ చేయాలనేది సరైన అవగాహన కలిగిన వ్యక్తుల దగ్గర లేకపోతే వాళ్ళ బిఎల్ఓస్ దగ్గర అవి చూపించి వాళ్ళు ఓకే ఇది సరిగా ఉంది అంటే అప్పుడే ఒరిజినల్ ఫామ్ జోలికి వెళ్ళవలసిందిగా అందరినీ కోరుతున్నాము. ఈరోజు కలెక్టర్ మేడం గారిని కలిసి ఇవన్నీ విషయాలు మేడం ముందర ఉంచాము. ఈ విధంగా అనేక సందేహాలు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్కరు విధంగా చెప్తున్నారు అని. వాటికన్నింటికి నివృత్తి చేస్తూ బిఎల్ఓలకు ఇంకొక మీటింగ్ ఆర్గనైజ్ చేసి వాళ్ళకు చక్కగా అవగాహన కలిగిస్తాము అని మాకు సానుకూలంగా స్పందిస్తూ జిల్లా కలెక్టర్ గారు స్పందించారు. ఈ విధంగా నంద్యాల ముస్లిం జేఏసీ నిర్విఘ్నంగా ఇలా నంద్యాలలో చేస్తూ వస్తున్న నంద్యాల జిల్లాలో ఈ కార్యక్రమాలకు అందరూ సహకరించి మీ ఓటు హక్కును కాపాడుకోవాల్సిందిగా అందరికీ జేఏసీ తరఫున మనవి చేస్తున్నాము. జై భారత్, జై భీమ్. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम शहर नंद्याल, ज़िला नंद्याल, आंध्र प्रदेश के मुसलमानों की इस बात की इत्तला दी जाती है एसआईआर फॉर्म में जो खामियां हैं और बीएलओस अलग अलग तरह से इसको फिलअप करने के लिए बोल रहे हैं।
कोई बोल रही ऊपर वोटर कार्ड में जिनका नाम है उनको क्या रिश्ता होता है वो लिखना बोलते हैं बंधुत्व में, और नीचे जो डिटेल्स लिखते हैं वोटर कार्ड में उसको क्या रिश्ता होना उसके मुताबिक लिखो बोलते हैं। कलेक्टर मैडम से बात किया गया, जो BLOs बोल रही वो नहीं, मतलब जो बंधुत्व वोटर कार्ड में 2002 में है उसका लिखो, ऊपर वाले का ताल्लुक ज़रूरत नहीं है बोलकर कलेक्टर मैडम बोले हैं। और भी दूसरे जो खामियां हैं वो तमाम चीज़ों के मुताबिक लिख कर दिया गया है एक 4 पेज का, तो उसके मुताबिक इंशाअल्लाह कलेक्टर मैडम BLOs को अवगाहना हम करते हैं बोलकर बोले हैं, बात दिए हैं। सब फॉर्म फिलअप करने वाले एहतियात से सही पहचान के साथ फॉर्म फिलअप करने की कोशिश करें। ऐसा ना हो कि हमारी जल्दीपन में किसी का वोट ज़ाया हो जाए। स्वास्थ्य एहतियात के साथ फॉर्म फिलअप करने की कोशिश करें, मालूमात हासिल करें। और JAC नंदयाल मुस्लिम जॉइंट एक्शन कमेटी इसके मुतालिक जो प्रोग्राम्स कर रहे हैं उसमें हिस्सा लेकर सही मालूमात हासिल कर फॉर्म फिलअप करने की कोशिश करें। अस्सलाम वालेकुम रहमतुल्लाह। నంద్యాల పట్టణంలో ఈ నెల నుంచి దాదాపు అన్ని ఈ సచివాలయాల్లో ఓటర్ లిస్టు పై ఓటర్ లిస్టు ఓటర్ పేపర్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినారు. కానీ ఈ మొదలుపెట్టేప్పటి నుండి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఇవాళ కేవలం ముస్లిం ఓట్లే పోతున్నాయి అనే భావన కొంతమందికి ఉన్నా ఇది అందరికీ పోతుంది. కొన్ని రాష్ట్రాల్లో మొన్ననే చెప్పాం, కొన్ని రాష్ట్రాలలో హిందువుల ఓట్లే దాదాపు దశల వారీ వేలాది ఓట్లు వెళ్ళిపోయినాయి అని చెప్తున్నాము. కానీ నంద్యాల పట్టణంలో ఒక్కొక్క BLOకు 1100 ఓట్లు ఇచ్చారు. 1100 ఓట్లు ఇవ్వడం వల్ల వారికి పరిభారం ఎంత పడుతున్నది కూడా జిల్లా కలెక్టర్ గమనించాలా. ఇవాళ BLOకు పని ఒత్తిడి పడడం వల్ల చాలా ఈ ఓట్ల లిస్టు కూడా ఆన్లైన్ ఎక్కే పరిస్థితి ఉండవు. కాబట్టి దాంట్లో కూడా తగ్గించి ఈ ఓట్ల ఫారం పైన నింపే పద్ధతిలో ఎలా నింపాలా, ఎలా పూర్తి చేయాలా అనే ఒక సరైన అవగాహన ప్రజలు లేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ స్పందించి ఈ నంద్యాల పట్టణం కానీ నంద్యాల జిల్లా కేంద్రంలో మొత్తంగా ఒక అవగాహన కల్పించాలని చెప్పి ముస్లిం JAC అదేవిధంగా CPI, CPM ఇతర ప్రజా సంఘాల నుంచి మేము జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి. కాబట్టి దయచేసి BLO మీద పని ఒత్తిడి లేకోకుండా అందరికీ 2002 ఓట్లు ఉండి వారి బంధుత్వం ఎట్లా ఉన్నారో అందరికీ ఓట్లు అనేది ఖచ్చితంగా ఆన్లైన్ చేయాలని చెప్పి మేము ముస్లిం JACగా CPI పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.